శేఖర్ బాషా జాయిన్ అవుతున్నారు మనతో పాటు ఇంటర్వ్యూలో. హై శేఖర్. హాయ్ హాయ్. నిజంగా శేఖర్, కెవిన్ ఇప్పటిదాకా మాట్లాడాను, పట్టుకొచ్చారు అంటే చాలా రోజుల నుంచి ఇప్పుడు చూస్తున్నాను ఏంటి అని చూస్తే నిజంగా ఇంకా ఎంతమంది ఉన్నారు అంటే ఇందాక ఒక ఇంటర్వ్యూలో చెప్పాను శేఖర్, ఏంటంటే జెమిని టీవీలో మొగల్ రేకులు, దాంతోపాటు కార్తీక దీపం, ఈ సీరియల్స్కి సంబంధించి కంటెంట్ ఉంటుందో లేదో క్యారెక్టర్లు సృష్టించడానికి డైరెక్టర్లందరూ రైటర్లందరూ నైట్ కూర్చొని బట్ లావణ్య అనే ఒక ఈ సీరియల్లో కొత్త కొత్త క్యారెక్టర్లు, కొత్త కొత్త కంటెంట్ ఏంటి ప్రతిసారి వస్తూనే ఉంది అని చెప్పి మాట్లాడాను. నిజంగా కెవిన్ని చూస్తే, కెవిన్ని చూసి బాధపడాలో లేకపోతే అమాయకుడు అని ఎలా ఏంటి జాలి చూపాలో తెలియట్లేదు. ఎందుకంటే ఓ పక్కన ఒక క్యారెక్టర్తో దారుణమైన మోసానికి గురై ఓ పక్క నుండి మళ్ళీ ఇక్కడికి వచ్చేతలకే మళ్ళీ అంతకన్నా డబుల్ అంటే ఏదో అంటారు కదా, తల బొప్పి కడితే గానీ తత్వం తెలిసి రాదు ఆ టైపులో. అయితే మనోడికి ఫస్ట్ తల బొప్పి కట్టింది దీంట్లో, సో తత్వం తెలిసి వచ్చింది. ఈసారి లావణ్యతో అలా కొంచెం ఇంటిమేట్ అయ్యే ఛాన్సెస్ ఏవో ఉన్నాయి అన్నట్టుగా అనిపిస్తుంది మనకి ఆ కాల్లో. అవును, ఏదో గిట్టిగానే ఏదో జరిగింది అన్నట్టుగా. నేను ఇప్పుడు అదే నాది, కెవిన్ చూస్తుంటే సైలెంట్ ఏం లేదు అన్నట్టుగా ఉంది. బట్ ఆ కాల్ తర్వాత నేను చెప్పాను, ఒక 10 సంవత్సరాలు విడదీయరాని బంధంతో పెనవేసుకుపోయి దాని తర్వాత ఒకేసారి ఇట్లా అయిపోతే అలా అనిపిస్తుంది. అంత సీన్ లేదు కదా పాపం. పరిచయం మొన్న సెప్టెంబర్ 5 నెలల పరిచయం. 5 నెలల పరిచయంలో నాకు తెలిసి అసలుకి అప్పుల్లో ఉన్నాడు. అప్పుల్లో ఉంటే మనం దగ్గరికి వెళ్ళమని సంగతి ఏదైనా చిన్న చితగా ఈ డ్రాఫ్టింగ్లకి పాడు ఫస్ట్ అదే కదా. ఫస్ట్ ఆ సీన్ చెప్పాడు నాకు, చూస్తే చూడాలందులో చిరంజీవి అంజలా జవేరి ఫస్ట్ సీన్ ఉంటుంది చూడు, ఆ టైపులో ఇలా చూడండి ఒకసారి ఏంటి మీరు లావనే కదా ఇక్కడ చూశాను ఇదంతా అనిపించింది. అంటే ఒక్కటి నువ్వు కెవిన్ స్టోరీ చూసిన తర్వాత విన్న తర్వాత నువ్వే అబ్జర్వ్ చేసావు శేఖర్? ఒకటి కెవిన్ ఈ ఒక రకంగా మగవాళ్ళు ఎలా జాగ్రత్తగా ఉండాలి అనే దాంట్లో కెవిన్ ని మనం కొంత ఎగ్జాంపుల్ తీసుకోవాలి. ఇవాళ రేపట్లో ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేసింది, ఇతనితో మాట్లాడుతున్నప్పుడు కావాలని ముందుగానే నా వీడియోలు రా, నా వదిరా ఇవ్వరా అని చెప్పేసి మాట్లాడేసి అరిచేసిన ఆ కాల్ ఏదైతే ఉందో అది పెట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి వీడు నన్ను ఏదో చేసేసాడు అది చేసేసాడని చెప్పి బెదిరించే ఛాన్సెస్ ఉంటాయి. తెలివైన వాడు కాబట్టి ముందు నుంచి మొత్తం రికార్డ్ చేసుకున్నాడు. అసలు ఫుల్ కాల్ ఉంది. ఎస్. సో ఇది ప్రతి మగాడు నేర్చుకోవాల్సింది ఏంటంటే వాట్ ఎవర్ కీప్ రికార్డింగ్ అంతే. ఎందుకంటే రేపు ఏదో ఒక రోజు ఇప్పుడు మనం వెళ్ళి వాళ్ళ మీద కేసులు పెట్టడానికి ఏమి మనకి ఇదేం లేదు. వెళ్ళినా కూడా మీరు జాగ్రత్తగా డిఫెన్స్. ఇప్పుడు వాళ్ళు వెళ్ళి కేసులు పెడితే లేదు సార్ ఏం చూపించడానికైనా మన దగ్గర ఉండాలి కదా. పాయింట్ నెంబర్ 1 అది. ఓకే, ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడడం వల్ల, లేకపోతే వాళ్ళందరూ కూడా ఒరే ఏం చేసావరా అది అని చెప్పి అందరూ ఇతన్ని ఆడిపోతారు. అసలు ఆ కాల్ విన్న తర్వాత నేను జర్నలిజం లో ఉన్నాను 15 years 20 years నుంచి. అసలు ఈ కుర్రాడు అమ్మాయిని ఏదో చేసాడు, అసలు లావణ్య అంటే జనాలకి హర్రర్, ఆమెకే ఈ మనోడు టెర్రర్ పుట్టించాడు. హర్రర్కే టెర్రర్ పుట్టించిన కెవిన్ హర్రర్కే టెర్రర్ పుట్టించిన కెవిన్. కానీ ఏంటంటే అలా వచ్చినా కూడా ఫస్ట్ లో అందరికి అలాగే అనిపించింది. ఎప్పుడైతే ఫస్ట్ కాల్ కెవిన్ ఏదో అని ఒక విలన్ నవ్వు నవ్వుతున్నట్టు అనిపించింది. అవును, ఎందుకు అంత విలన్ నవ్వు నవ్వుతున్నాడు, ఈ ఏం చేస్తున్నాడు అని చెప్పి అందరికి ఫస్ట్. కానీ ఆ నవ్వు వెనకాల అమాయకత్వం కాదు, నవ్వు నవ్వడానికి ముందు జరిగిన విషయం ఏంటి ఎడిట్ చేసింది. అది బయటకు వచ్చిన తర్వాత కదా ఓహో నేను నీకేదో ఉద్యోగం ఇస్తాను. ఏం ఉద్యోగం అది, ఏదో సంథింగ్ అటువంటి తెలుగులో కూడా చెప్పింది, జనాలకి అర్థం కాదు, ఇంగ్లీష్ లో కూడా చెప్పింది. వాట్ ఎవర్ తెలుగు వాళ్ళకి అర్థం కాదని మొత్తం అన్ని రకాల లాంగ్వేజ్ లో ఇప్పుడు చెప్పి ఆ తర్వాత అక్కడి నుంచి కట్ చేసి వదిలింది ఆడియో. ఆవిడికి తెలియదు పాపం, అది ముందు రికార్డ్ అవుతుంది. అది రికార్డ్ అయ్యి బయటకు వచ్చేసేటప్పటికి చుక్కలు కనపడి మహానటి అని చెప్పి అర్థమైపోయింది. సో ఇంకొకటి ఏంటంటే పాపం మనోడు ఎక్కడో ఒక సాఫ్ట్ కార్నర్ తోటి ఇంకా ఆవిడకి సైకలాజికల్ ప్రాబ్లం ఏదన్నా ఉందేమో అందుకని ఇట్లా అరుస్తుందేమో, సైకియాట్రిస్ట్ చూపిస్తానంటున్నాడు ఏంటి అంటున్నాడు. కానీ నేననేది ఏంటంటే సైకలాజికల్ ప్రాబ్లం ఉంటే ఆల్ ద టైం ఉంటుంది కదా, ఒక సెలెక్టివ్ గా ఒక గోడ కడుతున్నట్టు, ఒక అంటు కట్టినట్టు చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు మాత్రమే వచ్చి ఎప్పుడు కావాలంటే అప్పుడు సింపతి నన్ను అన్యాయం చేసేసావు అని చెప్పి అనేసి తర్వాత మళ్ళీ మామూలు అయిపోయే సిచ్యువేషన్. ఇదేంటంటే మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఈవిడ దీనికి రాకముందే 2015-14 ఆ టైం నుంచే
షీఈ్ ఇంటూ షార్ట్ మూవీస్. షార్ట్ ఫిల్మ్స్. షార్ట్ ఇప్పటికీ కూడా మన వారితో షార్ట్ మూవీ చేద్దామని అనుకున్నారట. షార్ట్ ఫిల్మ్ చేద్దాం అనుకున్నారు. అదే ఆయన లైఫ్ స్టోరీని చేసిన షార్ట్ మూవీస్ లో చాలా ఇంటిమేట్ సీన్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఓకే, కొంచెం దాన్ని ఏమంటారంటే స్పైసీయా, స్పైసీ కూడా ఉన్నాయి కొన్ని. ఓకే, అటువంటి షార్ట్ ఫిలిమ్స్ చింటూ గారితో, చింటూ గారు తెలుసు కదా, మంచం కోడి. వామ్మో, అసలు మాకు ఆ షార్ట్ ఫిల్మ్ మామూలు షార్ట్ ఫిల్మ్ కాదు అది 2015. తర్వాత 16లో ట్రెండ్ బట్టి షార్ట్ ఫిల్మ్ మారుతూ 16లో కిరణ్ లేకపోతే తర్వాత రవికృష్ణను ఇలా కొంతమందితో ఆవిడ షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ దాంట్లో ఇటువంటి రొమాంటిక్ సీన్లు అవి ఇవి చేసుకుంటూ అప్పుడే ఆవిడ మహానటి, చాలా మంచి యాక్టింగ్ చేసేదట. కాకపోతే సరిగ్గా టయానికి వెళ్ళకపోవడంతో నిజంగా తెలుగు ఇండస్ట్రీ ఒక మహానటిని మిస్ అయిందంట. సో అంటే దాంట్లో ఆవిడకి నటన అనేది వెన్నతో పెట్టిన విద్య అనేది మీరు ఆ షార్ట్ ఫిల్మ్స్ చూసిన అర్థమవుతుంది. బట్ ఈయన ఇప్పటికైనా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అది. ఓకే, సో పోనీ మనాడు జాగ్రత్త పడ్డాడు. అక్కడితో ఆకుండా ఆ అమ్మాయి నేను చచ్చిపోయి నీ పేరు రాస్తా ఇలాంటివన్నీ కూడా ఫస్ట్ నుంచి చేస్తున్నది. ఈ మాట ఇప్పటిదాకా ఒక 50 సార్లు 60 సార్లు చెప్పుంటుంది. ఎందుకంటే కిరణ్ అనే వ్యక్తి ప్రస్తావన వచ్చినప్పుడు ఆ డంటి చెప్తాడు, అతని కోసం ఊరేసుకున్నావు కదా నువ్వు అంటాడు. సో అలా ఎప్పుడైతే ఆ ప్రస్తావన రాగానే మనవాడు ఇమ్మీడియట్గా పోలీసులకు ఫోన్ చేయడం, ఒక అమ్మాయి ఇట్లా చచ్చిపోతా అని చెప్పి బెదిరిస్తుంది అని చెప్పి 100కి ఫోన్ చేసి చెప్పడం. అవును, ఇవన్నీ చాలా టాలెంటెడ్. ఇది మాత్రం నేను అప్రిషియేట్ చేస్తాను కెవిన్ బాబు. ఎందుకంటే నార్మల్గా అసలు ఇవన్నీ చేయలేదనుకో, ఏదన్నా తర్వాత ఏదైనా చేశాను అని వాళ్ళకి చేయడం, అది రికార్డ్ కూడా పెట్టుకోవడం. అవును, వెరీ ఇంపార్టెంట్. ప్రతి మగాడికి ఇవాళ రేపట్లో మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి తప్పదు. ఇలాంటి రికార్డులు పెట్టుకోకపోతే రేపు నీ మీద వచ్చి కేసులు పెట్టేసి. అండ్ ఇంకొకటి కూడా రికార్డు చేసుకున్నట్టున్నాడు చేస్తున్నప్పుడు. ఎందుకంటే ఇవాళ రేపట్లో ఎట్లా ఉందంటే ఇష్టపూర్వకంగా ఉన్నా కూడా వీడిని రేప్ చేశాడని చెప్పి కేసు పెడితే ఏం ప్రూవ్ చేస్తావు నువ్వు? ప్రూవ్ అనేది కోర్టులో తేలకపోవచ్చు, ఈ లోపల ఎఫ్ఐఆర్లు అయిపోతాయి, మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. డ్యామేజ్ ఇన్ కేసు మేబీ అలాంటివి జరుగుతున్నాయి అనుకుంటే ఇంకా అంతకుమించి ఏం చేయాలి? లేదంటే ఇష్టపూర్వకంగా ఉన్నాడని చూడని చెప్పి అది కూడా రికార్డ్ చేసుకుని చూపించే సచ్చే పరిస్థితికి దిగజారిపోవాల్సిన వచ్చింది ఇప్పుడు. మేబీ వాడు అందుకని రికార్డ్ చేసుకుని సచ్చాడేమో. ఓకే, ఇంకోటి ఏంటంటే శేఖర్, కెవిన్ ని అంటే మస్తాన్ సాయిని ఉడికించడానికి కెవిన్ ని ఒక పావులాగా వాడుకుంది, లేకపోతే కెవిన్ ఈ స్టోరీ విన్నప్పుడు ఎలా చేసింది, ఎలాగా కెవిన్ ని వాడుకుంది అనేది మీరు విశ్లేషిస్తే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఎంతమందిని ఉడికిస్తుంది? నేను అదే ఇప్పుడు రాజస్థాన్ ఉడికించడానికి మస్తాన్ సాయిని వాడుకుంది, మస్తాన్ సాయిని ఉడికించడానికి కెవిన్ రాజేష్ ని వాడుకుంది, మధ్యలో మళ్ళీ స్విమ్మింగ్ పూల్ రాజేష్ గారు ఏదో ఆడియో ఏదో బయటకు వచ్చింది, ఏదో ఆయన ఇంటి పేరు చేసేసారు కదండి. స్విమ్మింగ్ పూల్ రాజేషా, స్విమ్మింగ్ పూల్ అని చెప్పి పాప ఆయన ఇంటి పేరు కరణం రాజేష్ ఆయన యాక్చువల్గా. ఓకే, తీసేశారు. ఇప్పుడు జేడి చక్రవర్తి లాగా ఆయన స్విమ్మింగ్ పూల్ అంటారు మీరు. ఆయన ఇంటి పేరు కరణం. ఓకే, సరే వాట్ ఎవర్. అలా ఆయన కూడా వాడడం అనేది మనం చూసాం. అవును, అట్లా నాకు జనాలకు కానీ నాకు మా అందరికి ఒకటే డౌట్ శేఖర్, ఈ దీంట్లో ఇంకా క్యారెక్టర్లు ఏమన్నా ఉన్నారా? ఇంకా కొత్త క్యారెక్టర్లు? కాకపోతే ఇక్కడ ఏంటంటే ఉడికించడానికి వాడిని ఉడికించడానికి వీడిని ఇలా 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 చేస్తూ ప్రతి ఒక్కటి మళ్ళీ నన్నే మోసం చేశాడని చెప్పి చెప్పుకోవడం ఇవన్నీ కూడా ఇది ఒక సైకలాజికల్ ప్రాబ్లం. ఎస్పెషల్లీ అంటే స్త్రీని గౌరవించే సమాజంలో అంటే మగాడు కూడా ఇలాంటివి చేసినా బేసికల్లీ తప్పే. కానీ ఒక లేడీ ఇలాంటివి చేస్తే చాలా దారుణంగా చూస్తారు జనాలు. అంటే అది ఎవరో పుష్పక విమానం అని కూడా పెడుతున్నారు. అంటే ఎంతమంది ఎక్కినా ఇంకొకటి ఖాళీ ఉంటుంది ఆ విమానంలో, ఇంకొకరికి ప్లేస్ ఉంటుంది. సో ఇలా అంటే రాజతరుణ్ అయిపోయాడు, మస్తాన్ అయిపోయాడు, ఇంటూ అయిపోయాడు, వస్తూనే ఉన్నారు బావిలో నీళ్లు ఊరినట్టుగా ఇట్లా 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 ఇట్లా. నాకు తెలిసి 360 degrees మొత్తం ఎవరైతే ఉన్నారో మొత్తం అందరినీ వాడేసినట్టున్నారు. పోలీస్ ఆఫీసర్లు, రిపోర్టర్లు, కుర్రాళ్ళు, ఇలాంటి ఏంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, లాయర్ అవుతాడని తెలిస్తే
ఫ్యూచర్లో ఉపయోగపడతాడు అప్పుడే డ్రాఫ్టింగ్కి గిఫ్టింగ్కి వాడేసి. నాకు అర్థం కాలేదు, పరిచయమైన 10 నిమిషాల్లో డ్రాఫ్ట్ చేసి ఇచ్చాడంట, ఇద్దరు ఫోన్ నెంబర్లు ఎక్స్చేంజ్ అయిపోయినాయి. అయ్యో, తర్వాత ఇంటికి కూడా వెళ్ళిపోయాడు కదా. ఇంటికి వెళ్ళాడు ఒక రోజు, నేను అదే అడుగుతున్నాను, ఇంటికి వెళ్ళారు. ఇంటి నెంబర్ 13. ఇంటి నెంబర్ 13 ఆ టైప్ లో ఏమన్నా లోపల ఏమన్నా ఏమి అంటే దాని గురించి వెంటనే కానీ ఏదో అంటారు కదా, అరుంధతి భవన్లోకి లోపలికి వెళ్ళిపోతే ఏముంటుందో ఎరుగు తెలియనట్టు, అలాంటిది ఏమైనా ఉందా అన్నట్టు కూడా ఇందాక. అప్పుడు నేను గమనించలేదండి అన్నట్టుగా చెప్పారనమాట. అది అంటే ఒకటి శేఖర్, అందరూ కూడా ఒకళ్ళ తర్వాత వస్తున్న పరిస్థితి బయట వాళ్ళదే కూడా. నెక్స్ట్ దీనికి సంబంధించి కెవిన్కి సంబంధించి జనాలు కూడా ఏం జరగబోతుంది కూడా, నిన్న మీ ఇంటర్వ్యూ ఒక ఛానల్లో చూస్తే కింద ఉంటాయి, నెక్స్ట్ వచ్చి కూర్చుంటది, నెక్స్ట్ కెవిన్ ఎవరైతే కలిసి ఈ అమ్మాయి వస్తుంది. లేదు ఎవరు వచ్చినా ఇప్పుడు ప్రస్తుతానికి మస్తాన్ సాయి పంపించిన మనిషి, మస్తాన్ సాయి కెవిన్ పంపించాడా? ఇప్పుడు మస్తాన్ సాయి ఏదో రకంగా సెటిల్మెంట్ చేసేసుకున్నాను అనుకోండి. నాకు తెలిసి మస్తాన్ సాయి గురించి పెద్ద చెప్పలేను కానీ రాజ్ తరుణ్ అయితే ఖచ్చితంగా ఇక జీవితంలో సెటిల్మెంట్ కాదు ఏదైనా సరే నేను కోర్టులో నిలుచుకుంటాను ఫిక్స్ అయిపోయాడు. ఓకే. బట్ మస్తాన్ సాయి ఏదో రకంగా వాళ్ళ అన్న వాళ్ళతో ఏదో మాట్లాడుతున్నట్టుగా సమాచారం. ఓకే. ఎంతో కొంత ఇచ్చేసి సెటిల్ చేసుకుందండి అని చెప్పి ఎవరో ఒక మధ్యవర్తి ఎవడో మాట్లాడి, కిరణ్ లేకపోతే ఎవరో, సెట్ చేసుకోండి ఎంతో కొంత ఎవరికండి డబ్బు లేకపోతే ఏదో ఒక స్థలమైనా ఇచ్చేసేయండి అన్నట్టుగా ఏదో మాట్లాడినట్టుగా మనకు తెలుస్తుంది. సో ఆ క్రమంలో మేబీ రేపు వెళ్ళిన మస్తాన్ సాయి కూడా మంచివాడు అయిపోతాడు. నెక్స్ట్ ఉండేది ఎవరు? నెక్స్ట్ కెవినే చెడ్డవాడు, శేఖర్ భాష ఎప్పుడు చెడ్డవాడు, దాంట్లో డౌట్ లేదు. ఎప్పుడు విలనే అంతే, దీంట్లో ఆమెకి ఎప్పుడు విలనే అంతే. సో అలా అంటే ఏ ఎండకి ఆ గూడుగు అంటారు చూడండి. ఫస్ట్ సీజన్ లో రాజ్ తరుణ్ చెడ్డవాడు, మస్తాన్ సాయి మంచివాడు. సెకండ్ సీజన్ లో మస్తాన్ సాయి మంచివాడు, రాజ్ తరుణ్ మంచివాడు, మస్తాన్ సాయి చెడ్డవాడు. ఇప్పుడు థర్డ్ సీజన్ వస్తుందేమో. నెక్స్ట్ మస్తాన్ సాయి మంచివాడు, చింటూ చెడ్డవాడు. ఇదంతా చింటూనే చేశాడు. చింటూనే మనం చెప్తుంది అక్కడ, ఇది కూడా చింటూ ప్లానింగ్ అంటే చింటూ శేఖర్ భాష కలిసి చేస్తున్నారు, మస్తాన్ సాయి శేఖర్ భాష కలిసి చేస్తున్నారు. సో ఇప్పుడు నెక్స్ట్ కెవిన్ జాయిన్ అవుతాడు అంతే. కెవిన్ ఏంటి ఇప్పుడు ఎలా ప్రొసీడ్ అవ్వాలనుకుంటున్నారు ఏంటి? ఈ మధ్య లావణ్యతో మాట్లాడిన ఏదైతే ఉందో మళ్ళీ ఏమైనా మాట్లాడారా, లేకపోతే ఏమంటారు? ఆ కాల్ తర్వాత ఏమైనా మాట్లాడిన పరిస్థితి ఉందా, లేకపోతే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? లావణ్య నేను మనకి చాలా షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పేస్తున్నాడు. ఫస్ట్ లావణ్య వాళ్ళ ఇంట్లో కలిసాడు, 2 గంటలు ఉన్నట్ట. ఓకే, 1 గంట నుంచి 2 గంటలు అంటే నేనేం క్యాలిక్యులేట్ చేసుకోను, జస్ట్ ఇల్లు చూపించింది. ఇది ఆ ఇల్లు చెప్పాను ఇందాక నేను మీకు, క్యాథరిన్ తెరసా ఇల్లు ఇది, ఇదే స్విమ్మింగ్ పూల్, ఇక్కడ రాజేష్ తోటి ఇక్కడే స్విమ్మింగ్ చేశాను, ఇలాంటివన్నీ చెప్పింది. ఓకే శేఖర్, నేను ఇందాక అంటున్నాను ఏదో దాస్తున్నాడు, కొంచెం ఏదో ఉంది, అది నీ దగ్గర చెప్పిద్దామని నేను పిలిచాను. అదిగో ద్వారక ఆలమందలవిగో అని చూపించినట్టు, అదిగో వాళ్ళ ఇల్లు, ఇదిగో అది కాదు, పక్కన హీరోయిన్ ఇల్లు ఏదో చెప్పాడు. ఆపోజిట్ లో ఏమో మన హెబ్బా పటేల్, రాజ్ తరుణ్ వాళ్ళ హెబ్బా పటేల్ కదా, రాజ్ తరుణ్ వాళ్ళ మేనేజర్ ఒక ఆయన రాజా రవీంద్ర గారి ఇల్లు. అక్కడ ఒక సీసీటీవీ బయటకి మన ఇంటి వైపే ఉంటది. ఓకే, దాని చుట్టూ మనం కనపడకూడదు. ఓకే, అయితే ఏం జరిగిందో ఆ సీసీటీవీ ఫుటేజ్ తీసుకుంటే ఇప్పుడు చెప్పాడు, ఇంతకుముందు చెప్పవే. అదే చెక్ చేసుకోండి సీసీటీవీ. ఓకే, సో వెళ్ళావు, గంట సేపు బయటే తిరిగారా లేకపోతే లోపల కూడా కూర్చున్నావు? కాసేపు లోపల కూడా కూర్చున్నాను. లోపల కూర్చున్నప్పుడు మరి తర్వాత ఏం జరిగింది? ఏంటంటారు అంటే కాఫీ టీ లాంటివి, కాఫీ టీలు భోజనం అని చేశారా అని అడుగుతున్నారు ఆయన. భోజనం అలా చేశారా? ఓకే, ఎందుకు అంత సిగ్గుపడిపోతున్నా అవుతున్నా నాకు అర్థం కావట్లేదు. డబుల్ మీనింగ్ సార్, అది మామూలే. టిఫిన్ ఇప్పుడు ఇంటికి వచ్చినప్పుడు మనం గెస్ట్ కి ఏదైనా పెడతాము, అలాంటిది ఏదన్నా పెట్టారా? అది కాఫీ టీయో ఏదో పళ్ళ పొడి, అంటే తాగే ముందు పళ్ళు తోముకోవాలి కాబట్టి పళ్ళ పొడి బదులు పేస్ట్ ఇచ్చారు. ఓకే, మీకు పళ్ళ పొడి తెలుసా? పళ్ళ పొడి తెలియదండి. అయ్యో, డంప్టీ అని వీడి ఫ్రెండ్ ఒక ఆయన అనమాట. ఓకే, ఆయన చెప్తే ఫ్రెండ్ కదండి, లావణ్య ఫ్రెండ్. ఓకే, ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఒక రికార్డింగ్ లో మాట్లాడుతూ, ఇట్లా లావణ్య 200 ఇవ్వు అంటే 200 ఇస్తా, దాంతోపాటు పళ్ళపొడి కూడా ఇస్తా. పళ్ళపొడి ఏంటి? అదే కదా, ఎవరికి అర్థం కాలేదు ఎందుకు పళ్ళపొడి ఎందుకు ఇస్తుంది ఎవరన్నా. తర్వాత అర్థమైంది, పళ్ళపొడి లాగా తెల్లగా ఉండేది ఏంటి. ఓకే, అదనమాట. అంటే మొత్తం అక్కడ కాల్గేట్ పళ్ళపొడిలాగా అక్కడ అన్ని ఉంటాయి ఇక్కడ. అదే కదా, మీకు ఏమో మరి ఆ కాల్లో అలాగే అనిపించింది. సో అలాంటి ఏదైనా ఆఫర్ చేసిందేమో నాకు డౌట్ వచ్చింది. లేదండి, నేను డ్రగ్స్ చేయను, అందుకని అదేం ఆఫర్ చేయలేదు.
మరి మందు ఆఫర్ చేసిందా? మంది అంటే ఇప్పుడు మామూలుగా తాగేటప్పుడు ఏమన్నా ఆఫర్ చేసిందేమో, మరి నేనైతే తీసుకోలేదు. మీకు అలవాటు ఉందా? నాకు అలవాటు ఏం లేదు. ఓకే, కాబట్టి అక్కడ అవకాశం లేదు. ఓకే, తర్వాత ఇల్లు మొత్తం చూపించిందా? ఇల్లు చూపించింది. ఈ 3 floors పైన కింద 3 floors కాదండి, 1 floor. ఎక్కడ రాజు తను ఉండేవాడు, ఇక్కడ నా రాజు ఇక్కడ కూర్చునేవాడు, ఇక్కడ ఇక్కడ అలా ఏమైనా చెప్పిందా? అలాంటివి చెప్పలేదు. చంద్రముఖిలో అలాగే ఇక్కడే నా రాజు నేను ఉయ్యలోగాము, ఇక్కడే నా రాజు నేను. లేదు లేదు, అలా ఉండదు. ఎందుకంటే ఇక్కడ నా రాజు తలబగలు కొట్టాను, ఇక్కడ రాజును బూతులు తిట్టాను, అలాంటివి ఏం చెప్పలేదా? నువ్వే అడగలేదా రాజ్ తరుణ్ రూమ్ ఎక్కడ ఏంటి? మీ ఇద్దరు బెడ్రూమ్ అంటే పర్సనల్ ఇష్యూస్, పర్సనల్ మ్యాటర్స్ ఎందుకని అట్లాంటివి ఏం అడగలేదు. రాజ్ తరుణ్ హీరో కదా, కలిసి తెలుసుకోవాలని ట్రై కూడా చేయలేదా? లేదు లేదు. రాజ్ తరుణ్ ఫోటోలు ఏం లేవా? రాజ్ తరుణ్ ఫోటోలు గుర్తులేదని చూసినట్టు. అవునా? రాజ్ తరుణ్ అవార్డులు ఏమైనా కనబడ్డాయి? బోల్డెన్ అవార్డులు వచ్చినాయి పాపం, ఆ ఇంట్లోనే ఉన్నాయని. అవి కూడా కనబడలేదు. ఆల్రెడీ అమ్మేసారు. కుక్కలను అయితే చూశాను. కుక్కలు. ఓకే, ఎన్ని ఉన్నాయండి కుక్కలు? 10 కుక్కలు ఉంటాయి. అవునా? ఓకే, 10 ఉన్నాయా? ఓకే, సరే, మేబీ ఇంకెక్కువ ఉండొచ్చేమో. బట్ బేసికలీ ఈ మధ్య కాలంలో హోమ్ టూర్స్ అనేవి బాగా పాపులర్ అవుతున్నాయి. మీరు హోమ్ టూర్, సెలబ్రిటీ హోమ్ టూర్ అనేది సెలబ్రిటీ హోమ్ టూర్ ఇచ్చింది నాకు. నీ కళ్ళతో జనాలకి చూపించచ్చు కదా ఆ ఇంట్లో ఏమేమి చూసావు మీరు అనేది. కళ్ళతో అంటే స్పోర్ట్స్ బైక్ ఏదో ఉంటుంది, స్పోర్ట్స్ బైక్ ఉందా లోపల? ఓకే. అండ్ ఫస్ట్ ఫ్లోర్ లో ఒక బెడ్రూమ్, జిమ్ రూమ్ లాగా ఇది ఒకటి ఉంది. ఓకే, అవి గుర్తున్నాయి అంతే. సెకండ్ ఫ్లోర్ లో? సెకండ్ ఫ్లోర్ నాకు గుర్తులేదు, 1 floor ఉన్నట్టు అనుకుంటున్నాను. ఓకే, అంటే లోపల స్టేర్స్ ఉంటాయి. ఓకే, డూప్లే లాగా. ఇంట్లో సీసీ కెమెరాలు ఏమైనా కనబడ్డా? అవి ఉంటే ఇంత ఇప్పుడు దాకా ఏమవుతుంది, మొత్తం క్లారిటీ వచ్చేసింది. సీసీ కెమెరాలు అంటే ఏ టైం నుంచి వెళ్ళారు, ఏ టైం వరకు ఉన్నారు? మార్నింగ్ లేకపోతే ఈవినింగ్? మార్నింగ్ టైం. ఏ టైం అండి? అప్రాక్సిమేట్లీ 10. ఓకే, 10-12 వచ్చేసారు. లంచ్ చేయలేదా? ఎందుకంత అంటే నార్మల్గా లంచ్ ఏమనంటే ఏముండరు, ఒకవేళ ఏమన్నా చికెన్, నాన్ వెజ్, చికెన్ అట్లా కూడా ఆఫర్ చేయలేదా? లేదు. ఓకే, మరి ఫ్లట్టింగ్ చేస్తుంది అని చెప్తున్నావు కదా ఆవిడ. సో ఈ 2 గంటల్లో ఎలాంటి ఫ్లట్టింగ్ జరిగింది? ఈ 2 గంటల ఫ్లట్టింగ్ ఏం లేదు, జస్ట్ మామూలుగా ఇల్లు చూపించడం అంతే. వెళ్ళిపోవద్దు కెవిన్, ఇక్కడే ఉండు అలా ఏమైనా? అలాంటివి ఏం లేదు. మరి ఏం ఫ్లట్టింగ్ జరిగింది? ఫ్లట్టింగ్ అన్నావు, హెల్తీ ఫ్లట్టింగ్ అంటే. అది ఏంటది? అంటే బాగున్నా, క్యారెట్లు తింటే బాగుంటది, బీట్రూట్లు తినంటే కలర్ వస్తుంది, ఇదే హెల్తీ అంటే? అంటే నార్మల్ గా హెల్తీ ఫ్లట్టింగ్ అంటే కెవిన్ నువ్వు అందంగా ఉన్నావు, చాలా బాగుంటావు తెలుసా నువ్వు, అట్లాంటివి అనుకోండి. పోనీ చెప్పిందా ఆ రోజే? వెంటనే నువ్వు కూడా చేసావు ఫ్లట్? నేను ఫ్లర్ట్ చేశాను, చెప్పాను కదా, నేను ప్లే బాయ్, ఆ అమ్మాయి ప్లే గర్ల్ లాగా సరదాగా ఫ్లర్ట్ చేసుకున్నాం అంతే. ఓకే, ఏదో 2-3 చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఏం గుర్తులేవు, గుర్తొచ్చినప్పుడు చెప్తాను. నువ్వైతే నువ్వు కూడా బాగుంటావు అది ఇది అని చెప్పుంటావు, క్యూట్ గా ఉన్నావు అని చెప్పాను. నాకు కూడా చూడు, నాకు కూడా గట్టి కొట్టండి కాదు శేఖర్, నాకు డౌట్ వస్తుంది. అసలు చూసారా, పరిచయం అయిన తర్వాత నా లవర్ స్టోరీని పెట్టి నీ చేత షార్ట్ ఫిల్మ్ చేస్తాను అనేంతగా అమ్మాయిని నువ్వు ఆ క్యారెక్టర్ మళ్ళీ లావణ్య గారు చేయాలంట. ఎవరైతే క్యారెక్టర్ లావణ్యతో చేయాలి, నేను ప్రొడ్యూస్ చేస్తాను అని చెప్పి మళ్ళీ లక్ష్మీ పడాల. మనం ఇంకో క్యారెక్టర్ మర్చిపోయాము, లక్ష్మీ పడాల. ఆ రోజు అక్కడ ఆవిడ కూడా ఉందా? ఆ రోజు లేదు, మా ఇంటికి వచ్చినప్పుడు. అంటే వీళ్ళిద్దరు కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళారు తెలుసా నీకు? అది అంటే ఈవిడే తీసుకొచ్చింది లక్ష్మీ పడాలని? అంటే సెపరేట్ గా వచ్చారు వాళ్ళు. దే కేమ్ సెపరేట్లీ టుగెదర్. ఓకే, అంటే ఫస్ట్ ఒక అమ్మాయి వచ్చింది, తర్వాత ఇంకొక అమ్మాయి వచ్చిందా? అదే, లావణ్య సెపరేట్ గా వచ్చింది, తను సెపరేట్ గా వచ్చింది. అంటే ఎవరెవరు తెలియదు. ఆవిడ ఎందుకు తీసుకురమ్మన్నారు? అంటే ఈవిడ డబ్బింగ్ గురించి, ఒక వాయిస్ ఓవర్ గురించి లక్ష్మీ పడాల అని మామూలుగా వచ్చింది. సో వీళ్ళిద్దరు నా హోమ్ టూర్ చూపిద్దామని. ఓకే, అక్కడ హోమ్ టూర్ అయిపోయింది, ఇక్కడ హోమ్ టూర్ అంతే. కోకాపేట అయిపోయింది, నర్సింగ్ వచ్చారు. అది సో మీ హోమ్ అంతా చూపించావా? నా హోమ్ చూపించావా? బాగా ఇంప్రెస్ అయ్యారా? ఇంప్రెస్ అయ్యా. వావ్, కెవిన్ ఇలా ఇల్లు అంటే ఇలా పెట్టుకోవాలి, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అన్నారా? ఎవరు, ఇద్దరు ఉన్నారా, ఒకళ్ళు అన్నారా? జస్ట్ జోక్ గా చెప్తున్నారు. ఓకే, ఎంతసేపు వాళ్ళు అక్కడ ఉన్నారు? ఎంతసేపు ఉన్నారు కదా, ఏం జరిగింది అక్కడ, అది ఇంపార్టెంట్. వీళ్ళిద్దరు కాన్వర్సేషన్ లో అంటే ఏదన్నా కుట్రపూర్త కోణాలు అంటే సెపరేట్ గా వచ్చారు కదా, అది మనం షార్ట్ ఫిల్మ్ గురించి డిస్కషన్. మీ దగ్గరకు వచ్చిన టైంకి శేఖర్ భాష
ఎపిసోడ్ రన్ అవుతుందా ప్యారలల్ గా? ఏంటి షార్ట్ ఫిల్మ్ పేరు దూలముండకి పూలదండ? అలాగే టైటిల్ ఏమైనా అనుకున్నారా? అలాంటి టైటిల్ ఏమి అనుకోలేదు. నువ్వైతే ఓవర్క్ అనుకుంటావు ఇది తీస్తే నా స్టోరీని ఇలాగా కెవిన్ ఒక మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి అలాంటిది ఏమైనా అనుకుంటావు కదా, అలాంటిది ఏమైనా ఉందా? ఇది నాకు చెప్పు, ఆ 2 గంటల్లో ఏం జరిగింది మీ ఇంట్లో? మా ఇంట్లో జస్ట్ ఇది షూట్, ఈ కెమెరా సెటప్ అంతా చూసి వాయిస్ ఓవర్ ఎట్లా డబ్బింగ్ ఎలా చేస్తుంది ఏంటి అనేది అబ్జర్వ్ చేసాం. కానీ అమ్మాయి ఒక్కడే ఉంటావు? ఎందుకలా? అమ్మ నాన్న కూడా ఉంటారు, పక్కన వేరే ఇంట్లో ఉంటారు. ఓకే, నువ్వు సపరేట్ గా ఉంటావు. అందుకని ఆ పోలీసులు వచ్చినప్పుడు కూడా అంత ఈజీగా అయిపోయింది. ఇప్పుడు ఉంటారు కాబట్టి తీసుకెళ్లిపోయారు. అవును, ఫ్యామిలీ ఉండుంటే డెఫినెట్ గా ఫ్యామిలీతో మాట్లాడేవారు. ఓకే, ప్రెజెంట్ కెవిన్ కాదు ఇక్కడ నాకు ఇంకా ఏం రాలేదా? అయితే ఓకే, ఒకసారి ఏం జరిగింది అక్కడ ఆ 2 గంటల్లో? డబ్బింగ్ వాయిస్ ఓవర్ దీంట్లో కాన్వర్సేషన్స్ అంటే అంత సరిగా గుర్తులేదు. ఆల్మోస్ట్ 5-6 months బ్యాక్ జరిగింది కదా. ఓకే, యా. శేఖర్ భాష అట్లాంటివి శేఖర్ భాషని చంపేద్దాం అట్లాంటి కుట్రలు. ఎందుకంటే ఈ లక్ష్మీ పడాలని కదా ప్లాన్ ఇచ్చింది లావణ్యకి. శేఖర్ భాషని ఎలా చంపేయచ్చు, ఎక్కడెక్కడ దొరుకుతాడు, కొట్టి అలాంటివి అయితే కొట్టి అది అంటారు కదా. ఓకే, నరికి అలాంటిది అలాంటివి మా ఇంట్లో జరగలేదు. మీ ఇంట్లో అలాంటివి జరగవు. సరే పోన్లే, 2 గంటలు ఏం స్పైసీ కంటెంట్ రాలే. ఓకే, ప్రజెంట్ ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోతాం. తర్వాత మళ్ళీ ఎప్పుడు కలిసారు, ఎక్కడ కలిసారు? తర్వాత మీకు చెప్పాను ఆల్రెడీ, రాధా, రానా, లావణ్య ఆ రోజు 18th October రోజు. 18th October? అదేలే, నేను మీరు అరెస్ట్ అయిన రోజు సెలబ్రేషన్ చేసుకున్నారేంటి? అది ఆమెకి అది పండగ అంట, దసరా కూడా చేసుకోలేదు. నాకు చెప్తా అదే కరెక్ట్ భలే గుర్చేసావు. నాకు ఈరోజు అసలైన పండగ అని చెప్పి పాపం అందరికి తినాల్సిన వాళ్ళు తిండి, తాగించవలసిన వాళ్ళు తాగడం, తినండి తాగనంత తాగండి, ఇవాళ శేఖర్ భాష అరెస్ట్, ఇది నా పండగ అని చెప్పి మీడియాలో కూడా చెప్పింది. బట్ మీడియా మిత్రులకి ట్రీట్ కూడా ఇచ్చింది. అది సరే, ఇది ఓకే. ఇంకా ఈ 3 ఇంకా వేరే ఏం లేదా? ఈ 3 ఇంకెక్కడ 3 సార్లా మొత్తం ఈ 5 నెలలు? షూరా? 5 నెలలు 3 సార్లు కలిసావా? అంతే. 3 సార్లు కలిస్తే ఆ ఆడియో అంత స్ట్రాంగ్ గా ఉంటుందా? ఇంకా చెప్పు. ఏదో దాచిపెడుతున్నావు. 3 సార్లు కలవడం ఏంటి? ఏదో దాచిపెడుతున్నాడు భయ్యా, నాకు ఎప్పుడు. అంతేనా? షూరా? సరే నమ్మేద్దాం. ఓకే, సో రోజు కాల్ చేసుకునేవాళ్ళ? లేదు, అట్లాంటి అంత టైం ఉండదు నాకు, లేదు తనకి. మరి మీ కేసుల్లో తను బిజీగా ఉంది, నా కేసుల్లో నేను బిజీగా ఉన్నాను. జస్ట్ ఏంటంటే అప్పుడప్పుడు ఏమన్నా డౌట్ వచ్చినా ఇట్లా చేద్దాం అనుకుంటాం, అట్లా చేసుకున్నాం. ఓకే, నా గురించి ఏమన్నా మాట్లాడేవాళ్ళ? మీ గురించి మాట్లాడడం అంటే అదే, ఏమన్నా శేఖర్ భాష తోటి ఇంటర్వ్యూ అయింది కదా మనం టీవీలో, ఏమన్నా నా మీద కుట్ర వేస్తున్నాడా ఉంటే చెప్పు అన్నట్టు. నీకు ఎట్లా తెలుసు? నువ్వు పెద్ద పరిచయం లేదుగా, మరి అట్లా ఏమన్నా తెలిస్తే అట్లా. ఈవిడే నన్ను చంపేద్దాం, కొట్టి చంపేద్దాం అని ఆవిడ కదా. ఈవిడ లక్ష్మీ పడాల దాని గురించి అసలు ఏం మాట్లాడలేదు. తను ఒకటేసారి కలిసింది. పోలినాటి శ్రీనివాస్ అంటది అంతే. పోలీస్ ఇన్స్పెక్టర్, ఆయన పోలీస్ ఆఫీసర్. ఆయన మీద అసలు కలవరిస్తూ ఉంటది ఎప్పుడు. కాదు ఇప్పుడు మళ్ళీ ఇంకెప్పుడు కూడా వీళ్ళు ఈ డిస్కషన్ తీసుకొచ్చి చంపడాలు, కుట్రలు, ఎందుకంటే ఇదే పని చేస్తూ ఉంటారని విన్నాను నేను. అంటే నాతోటి జరగలేదు. ఈవిడ కాదు, లక్ష్మీ పడాలు కూడా. ఎప్పుడు లక్ష్మీ పడాలని నేను ఎన్నిసార్లు కలిసింది, ఎన్నిసార్లు మాట్లాడాను? లక్ష్మీ పడాల ఒకసారి కలిసింది, ఇంటికి ఒకసారి వచ్చింది తను, అంతే. షూట్ వాయిస్ ఓవర్ అనుకున్నాము, అది సెట్ కాలేదు, వేరే వాళ్ళతో చేయించుకున్నాను. ఓకే, వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఏమైనా చెప్పగలవా? ఫ్రెండ్స్ అంతే. బేసిక్లీ ఎనిమీ ఎవరైతే ఉండారో, అగేన్స్ట్ గా ఎనిమీస్ ఉన్నారో వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. ఓకే, సో శేఖర్ భాషకి అగేన్స్ట్ ఎవరు ఉన్నారంటే లక్ష్మీ పడాలా ఉంది. సో ఇక్కడ శేఖర్ భాష లావణ్యకి అగేన్స్ట్ గా మాట్లాడుతున్నారని చెప్పేసి వాళ్ళిద్దరు కూడా బాతికి ఫ్రెండ్స్ అయిపోయి వీడిని ఎలా చంపేయాలని ప్లానింగ్ చేసుకుంటారు. సరే, ఓకే, డన్. ఏం రాలేదు, ఎంత తోడినా ఏం రాలేదు, పోలే. ఓకే కెవిన్, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలని అనుకుంటున్నారు ఇప్పుడు? ఎందుకంటే మీ మీద కేసులు ఉన్నాయి. ఒక పక్కన చూసుకుంటే ఎవరైతే మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉన్నారో ఆమె పెట్టి కేసులు ఏమవుతున్నాయి, అవన్నీ ఉన్నాయా? దాన్ని ఫేస్ చేస్తున్నారా?
ఇప్పుడు మీరు లాగ్ సంబంధించి మీరు కూడా ట్రైన్ అప్ అవి క్వాష్ పెట్టుకున్నాను. ఫస్ట్ 2 FIRs క్వాష్ చేసుకున్నాను. సో అది ఇంకా డేట్ తీసుకోవాలి. అదే చెప్పాను కదా, హైకోర్టులో కొంచెం ఇన్ఫ్లుయెన్షియల్ గా ఉండడం ఒకటి, మన లా సిస్టమ్ కూడా కొంచెం స్లోగా ఉండడం వల్ల దానికి ఎన్నిసార్లు వెళ్ళినా కొన్నిసార్లు మ్యాటర్ రీచ్ అవ్వదు. మ్యాటర్ రీచ్ అవ్వడం అంటే మనకు ఒక నంబర్ ఉంటుంది, దాంట్లో కాజ్ లిస్ట్ అని ఒకటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు 100 కేసెస్ హియరింగ్కి వస్తాయి. డాక్టర్ పేషెంట్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఒక డాక్టర్ ఉన్నారు, 100 మంది పేషెంట్లు ఉన్నారు బయట. ఒక పేషెంట్ తోటి అరగంట ఉండొచ్చు, మాట్లాడచ్చు. ఒక పేషెంట్ తోటి 5 నిమిషాలు మాట్లాడచ్చు. అట్లాగా కొన్నిసార్లు 50 కేసులే రీచ్ అవ్వచ్చు, కొన్నిసార్లు 100 రీచ్ అవ్వచ్చు. అట్లా మన కేసులు రీచ్ అవ్వలేదు. ఇప్పుడు ఇంకొక పాయింట్ మనం మిస్ అయింది. సరే, లావణ్య లక్ష్మీ పడాలు పక్కన పెట్టేస్తే, ఇంకా ఈ 5 నెలల్లో ఈ బ్యాచ్కి సంబంధించి నీకు ఎవరెవరు, రాజేష, కిరణ్, మస్తాన్ సాయ, చింటూనా, ఈ బ్యాచ్లో ఎవరన్నా సరే నీకు టచ్లోకి వచ్చారు? అదే మస్తాన్ సాయి టచ్లోకి వచ్చాడు కదా, ఆ టచ్లోకి రావడం వల్లే ఈ లావణ్య ఇట్లా. ఎప్పుడు టచ్లోకి వచ్చాడు, ఎలా టచ్లోకి వచ్చాడు? అదే ఎవరి దగ్గర నంబర్ తీసుకున్నాడు, నా నంబరు. సో తను నేను ఏదో డేటింగ్ చేస్తున్నాము అని అనుకున్నాడు. అనుకొని తను సుమారుగా ఏ టైంలో, ఇది అక్టోబర్, నవంబర్, డిసెంబర్? ప్రాబ్లీ అక్టోబర్, నవంబర్ ఆ టైంలో. ఓకే. నువ్వు కలిసిన ఒక వారం రోజులు, 10 రోజుల్లో చేశాడా? ఒక 1 month మేబీ. నువ్వు కలిసిన 1 monthకి చేశాడు నీకు. ఎవరు భయ్యా నువ్వు, కొత్త క్యాండిడేట్ అని అడిగాడా? ఏం చెప్పావు నువ్వు? లేదు, అదేం కొత్త క్యాండిడేట్ ఏం కాదు, జస్ట్ ఫ్రెండ్స్ మేము అని చెప్పాను. తను కొంచెం పొజెసివ్ గా ఫీల్ అయ్యి తను యాంగ్షియస్ గా ఫీల్ అయిపోతున్నాడు. ఏమన్నాడు? కాల్స్ ఎక్కువగా చేయడం, నాకు మెసేజ్లు చేయడం, అలాగా ఫీల్ చేయడం. ఏమన్నాడు చెప్పు. ఏమన్నాడు అంటే అదే నేను మీకు ఆ రోజు కూడా చూపించాను మెసేజ్లు. అదే ఏమన్నాడు, ఏం మాట్లాడారు? ఏం లేదు, లావణ్య తోటి నువ్వేమైనా ఉన్నావా, ఎక్కడ ఉంది లావణ్య, ఇట్లా అలాంటివి చెప్పాడు. అంటే నీ గురించి అసలు ఎవరు చెప్పారు? నాకు తెలిసి లావణ్య అనే చెప్పింది అనుకుంటున్నాను. లావణ్య ఇట్లా ఊరిస్తుంటుంది, నా దగ్గర ఉన్నప్పుడు ఫోన్ కాల్ చేయడము, నేను కెవిన్ తో ఉన్నాను చూడు అని చెప్పి. వీడియో కాల్ చేసేదా? ఒక రోజు కార్ లో ఉన్నాము, నేను డ్రైవ్ చేస్తున్నాను, తను వీడియో కాల్ చేసింది. మస్తాన్ సాయి కాల్ చేసి తను మాట్లాడుతుంది నవ్వుతూ, నా వైపు చూపెడుతుంది. ఒకవేళ నాతోటి ఇలిసిట్ రిలేషన్షిప్ ఉందంటే చూపెట్టదు కదా. సో ఇక్కడ ఏంటంటే ఇదే మోడ్ ఆఫ్ ఆపరండి. కెవిన్ని పెట్టుకొని కెవిన్ అడుగుతున్నాడు, ఒకవేళ నాతో ఏమైనా అటువంటి సంబంధం ఉంటే మస్తాన్ సాయికి ఎందుకు ఫోన్ చేస్తుందని. లేదు, ఉందా లేదని పక్కన పెడితే మస్తాన్ సాయికి ఫోన్ చేసి నేను వీడితో ఉన్నా అని చెప్పి అతన్ని బాగా ఉడికించాలి. అతని ఆవిడ ఇంటెన్షన్ గా. ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒకసారి విను. సైకలాజికల్ ప్రాబ్లం. ఇప్పుడు రాజేష్, ఇమాజిన్ ఐ యామ్ కిసింగ్ రాజేష్. ఇఫ్ నాట్ ఐల్ కిస్ అండ్ షో యూ. బరాబర్ ఇస్తాడు రాజేష్, పర్ఫార్మెన్స్ కూడా గట్టిగా ఇస్తాడు. అంటే వాడి ఫేమ్ కావాలి కదా యూట్యూబ్ లో. సో అంటే ఆల్రెడీ కార్యక్రమాలన్నీ ఆటగాడు. సో అలా బేసికలీ జరుగుతుందో జరగదో, బట్ వాట్ ఎవర్, వీళ్ళని పక్కన పెట్టుకొని మస్తాన్ సాయికి ఫోన్లు చేసి మస్తాన్ సాయిని ఊరిస్తా ఉండాలి. ఎవరో ఒకటి బకరా కావాలి, పక్కన బకరా కావాలి, దాన్ని బట్టి యూజ్ చేసుకొని పక్కన నుండి బాగా ఉడికించాలి, ఆ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలి, ఇంకో రకంగా వీడియోలు కూడా పెట్టుకోవాలి, ఏదన్నా ఉంటే ఈ వీడియోతో బ్లాక్మెయిల్ ఒక పోలీస్ ఆఫీసర్ ని. సో బేసికలీ ఇప్పుడు నీకు అర్థమైంది, నీ క్వశ్చన్ సమాధానం వచ్చిందా? వచ్చింది. సో కాబట్టి మనం ఇదే టైప్ లో మనోని కూడా పక్కన పెట్టుకొని మస్తాన్ సాయికి ఫోన్ చేసిందట. ఉందా నీకు బై ఎనీ ఛాన్స్? మస్తాన్ సాయికి ఫోన్ చేసిన కాల్ రికార్డ్ నా దగ్గర, వాళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్ కాబట్టి మొబైల్ నుంచి మస్తాన్ సాయి దగ్గర లావణ్య ఉంటాయి, లావణ్య దగ్గర మస్తాన్ సాయి ఉంటాయి. ఈ కాల్ రికార్డింగ్ ఏదైతే ఉందో మస్తాన్ సాయికి ఫోన్ చేసి పక్కన కెవిన్ ని చూపిస్తూ ఏం చేయమంటావు, సేమ్ ఇదే టైప్ లో మాట్లాడిన కాల్ రికార్డింగ్ ఏదైతే ఉందో అది మస్తాన్ సాయి కూడా ఖచ్చితంగా రికార్డ్ చేసుకుంటాడు, దాంట్లో డౌట్ లేదు. అవును, అది ఇవాళ కాకపోయినా రేపైనా మస్తాన్ సాయి బయటకు వచ్చినప్పుడు బయటకు వస్తుంది. అవును, ఎందుకంటే మస్తాన్ సాయి మొత్తం తెలుసు, బయటకు వస్తుంది. నా పర్ఫార్మెన్స్ ఎలాగో బాగుంటుంది, అదే చెప్పదు. నేను కూడా ఆటగాడు అనేది కూడా తెలుస్తుంది. అందరం ప్లేయర్స్, ఎవరెంత ఆటగాడో బయటకు వస్తుంది. బట్ ఏదేమైనా కూడా అంటే ఇది ఒక మానసిక రోగం లాగా కనిపిస్తుంది. ఇప్పుడు అతని మీద అతను వద్దు, అతను ధూర్తుడు, దుర్మార్గుడు, అతను వదిలించుకొని పోవాలనుకునే అమ్మాయి అని చెప్తోంది కదా బయట. మస్తాన్ సాయి లాంటి వాడు ఎవరికి వద్దు, ఏ అమ్మాయికి రాకూడదు అని చెప్తున్నప్పుడు ఎందుకు అతను ఊరించాలి?
అవును. ఎందుకు అతని దగ్గరికి రావాలి, కెవిన్ ఉన్నాడు చూడు, పక్కన వాడున్నాడు చూడు, వీడున్నాడు చూడు అని ఎందుకు అతన్ని ఊరిస్తున్నావు, ఎందుకు అతన్ని ఊరికిస్తున్నావు? అతను వద్దనుకున్నప్పుడు అసలు నువ్వు బ్లాక్ చేసేసి నీ మన నువ్వు ఉంటావు కదా, అవును, ఇదిగో వీడిని చూడు, ఇదిగో వాడిని చూడు అని చెప్పి. సో బేసికలీ ఇది ఎప్పుడది నీకు డేట్ ఎగ్జాక్ట్ గుర్తులేదు. ఓకే, ఎందుకు చెప్తున్నానంటే ఇది జరిగిందనుకో, ఈవిడ చెప్తున్నట్టుగా ఈవిడ హార్డ్ డిస్క్ ఉంది కాబట్టి నేను మస్తాన్ సాయితో అలా ఉండాల్సి వస్తుంది, ఇలా ఉండాల్సి వస్తుంది అని చెప్తున్న నేపథ్యంలో హార్డ్ డిస్క్ ఈవిడ దగ్గరికి వచ్చేసిన తర్వాత కూడా ఇదే వేషాలు వేస్తే అప్పుడు ఆ రీజన్ కూడా చెప్పుకోలేదు కదా. ఏదో ఒక కవరింగ్ ఇచ్చుకోవడానికి ఒక రీజన్ ఒకటి కనిపెట్టింది. బట్ ఇప్పుడు ఆ హార్డ్ డిస్క్ ఆవిడ దగ్గర ఉన్నా కూడా ఇదే పని చేస్తున్నారు. ఇదిగో కెవిన్ ఉన్నాడు చూడు నాతోటి అని చెప్పి మేబీ ఎప్పుడు జనవరిలో ఉంటుందా ఒక కాల్ ఏమన్నా ఏమని ఇట్లా కెవిన్ ఉన్నాడు చూడండి, కెవిన్ నాతో పక్కన ఉన్నాడు అనే చాట్. అది ముందే జరిగి ఉంటుంది, అక్టోబర్ ఆ టైంలోనే జరిగి ఉంటుంది. సో అది అప్పటికే ఆల్రెడీ ఆవిడ దగ్గర హార్డ్ డిస్క్ ఉంది. అవును, అయినా కూడా ఇలాంటివి చేయాల్సిన అవసరం లేదు కదా. చాలా క్లియర్గా ఇదొక సైకలాజికల్ ప్రాబ్లం. ఆర్ ఏదో ఒకటి చేసి మస్తాన్ సాయిని వాడిని పీడించాలి, లేకపోతే వాడిని ఉడికించాలి, వాడు తట్టుకోలేక నేను వచ్చేస్తా అని చెప్పి వాడు గోడ దూకి వచ్చేసే రేంజ్లో వాడిని ఏదైనా చెయ్యాలి. అలా వచ్చినప్పుడు వాడిని పోలీసులకు పట్టించి లోపలేసేయాలి, మళ్ళీ వాడిని చంపడానికి వచ్చేసాడని. చావు గురించి సైకలాజికల్ ప్రాబ్లం అదే ఇంత ఇది చేస్తే ఇంకోటి కూడా మస్తాన్ సాయి వెళ్ళి వీడిని కొట్టాలి, వీడిని కొట్టినప్పుడు ఆ మస్తాన్ సాయిని తీసుకెళ్ళి లోపల వేయాలి. ఇటువంటి కోరికలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఏమై చెప్తుంది, నువ్వు వెళ్ళి స్వాతిని బాగా కొట్టు, స్వాతి వాళ్ళ నాన్న వచ్చి నిన్ను కొడతారు, నాకు సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. అసలు ఏంటో ఇది అదే అంటున్నాను, సైకలాజికల్ ప్రాబ్లం ఇది. మనిషి చావు కావాలి, అందరూ ఏడస్తా ఉండాలి, అప్పుడే నాకు ఆనందంగా ఉంటుంది అనే టైప్లో ఒక సాడిస్టిక్ నార్సిస్టిక్ బిహేవియర్ అది. ఓకే, ఎలా ఎలా ముందుకెళ్తున్నావు ఇప్పటి నుంచి? ఎలా వెళ్తావు కెవిన్? ఏంటి ఎలా ముందుకెళ్ళాలంటే మనకి ఇప్పుడు తెలియదు. లావణ్య సైలెంట్ గా ఉంది ప్రస్తుతానికి, ఏదో అటాక్ ప్లాన్ అంటే ఎందుకంటే ఆ అమ్మాయి గురించి బయటకు వచ్చి మాట్లాడినందుకే శేఖర్ కి సంబంధించి ఎంత చేశారో నువ్వు చూసావు. మర్డర్ ఆల్మోస్ట్ కొట్టి 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 అది అంటారు కదా, నరికి 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 ఆ టైప్ లో కొట్టి 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 చంపాలన్నారు. దీనికి సంబంధించి అనవసరంగా దీని మధ్యలో నువ్వు వస్తున్నప్పుడు నాకెందుకు ఈ గోల, నేను హ్యాపీగా ఎక్కడో ఏదో చేసుకొని నీ లా ఏదో నువ్వు చేసుకొని నీ పోవచ్చు. అనవసరంగా ఈ మీడియాకి వచ్చి ఇవన్నీ మాట్లాడటం వల్ల మళ్ళీ ఆమెకు నువ్వు టార్గెట్ అయ్యి మళ్ళీ ఇంకొక గ్యాంగ్ లేకపోతే ఇంకొకళ్ళు కెవిన్ తర్వాత ఇంకా ఎన్ని నెంబర్లు ఉంటాయో తెలియక మీ మీడియా వాళ్ళంతా మేము భయపడి నెక్స్ట్ ఎవరు వస్తారా ఏంటా అని చెప్పి మేము కంగారు పడి, అంటే మెన్స్ రైట్స్ కోసం ఎట్లాగైతే శేఖర్ గారు తమ్ముళ్ళు ఎవరైనా ఉన్నారా ఇంకా ఏంటని లా చెయ్యి, ఇలా చెయ్యి, ఇలా చేయొద్దా, లా చెయ్యి, ఇలా చేయొద్దంట. ఓకే, ఎవరో ఒకళ్ళు బురద కడగాలి. ఓకే ఓకే, అక్కడ బురద ఉంది కదా అని చెప్పి పక్కన నుంచి వెళ్ళిపోతారు, మనకెందుకులే అని చెప్పి. ఓకే, సో ఎవరో ఒకళ్ళు కడగాలి కాబట్టి ఇప్పుడు ఈయన శేఖర్ భాష గారు ఎట్లాగో మెన్స్ రైట్స్ కోసం ఫైట్ చేస్తున్నారు, అట్లాగే నేను కూడా ఆయనకు కొంచెం సపోర్ట్ గా ఉండాలి అని అట్లా బయటకి ఎవరెవరైతే బాధితులు ఉన్నారో, లావణ్య అవ్వచ్చు, శ్రావ్య అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు, ఓకే వస్తే మనం అందరం కలిసి కాస్త యూనిటీగా ఫైట్ చేద్దాం. ఫైట్ చేస్తేనే ఇలాంటి కేసులు అనేవి తగ్గుతాయి, లేకపోతే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు సఫర్ అవ్వాల్సి వస్తుంది. శేఖర్, ఈరోజు చూస్తే సంచలన తీర్పు, 6.5 సంవత్సరాల తర్వాత ఒక సంచలన తీర్పు వచ్చింది. ఎవరైతే అమృత ప్రణయ్ సంబంధించి, ప్రణయ్ హత్య కేసుకు సంబంధించి ఈరోజు నల్గొండ కోర్టు ఒక సంచలన తీర్పు ఇచ్చింది, ఉరిశిక్ష విధించింది. అక్కడ ఎవరైతే ఏటుగా ఉన్నాడో అతనికి, దాంతోపాటు మిగతా వాళ్ళకి జీవిత ఖైదు వేసిన పరిస్థితి. నిజంగా ఒక మంచి ఏదైతే మగవాళ్ళకి సంబంధించి అక్కడ కూడా చూసినట్టయితే కూతుర్ని ప్రేమించాడన్న నెపంతోనే అతన్ని చంపించిన పరిస్థితి. నిజంగా ప్రణయ్కి ఈ అమృత కేసులో ఈ యొక్క తీర్పుని మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు 6.5 సంవత్సరాల తర్వాత వచ్చింది, ఒక 60 ఏళ్ళ తర్వాత వచ్చి వీడు చచ్చిపోయి వాడి లైఫ్ కూడా అయిపోయింది, తర్వాత శిక్ష పడి కూడా ఉపయోగం లేదు. సో 6.5 సంవత్సరం అనేది చాలా పెద్ద పీరియడ్ అనిపించట్లా? అవును. సరే, ఇది పక్కన పెడితే ఇప్పుడు ఇక్కడతో అమలు జరుగుతుంది అనుకుంటున్నావు తీర్పు, హైకోర్టుకు పోతాడు, మళ్ళీ అక్కడ ఇంకొక 6 ఏళ్ళు జరుగుతుంది, సుప్రీంకోర్టుకు పోతారు, మళ్ళీ అక్కడ ఇంకో 4 జరుగుతుంది. సో ఇలా సాగ తీసుకుంటూ పోతే 20 ఏళ్ళు పట్టినా 25 ఏళ్ళు పట్టినా ఆశ్చర్యం లేదు. ఆ టైంలో బతికేస్తారు, వాడే రోగం వచ్చి పోతాడు ఈ లోపల. సో జస్టిస్ డిలేడ్ అనే ఈ మధ్య అతుల్ సుభాష్ పెట్టుకున్న ఇది, అలాగే మనోడు కూడా పాపం అదే పెట్టుకున్నాడు. ఇది అంటే
ఇది ఏం చెప్తుందంటే ఈ పడాల లక్ష్మి కూడా నన్ను చంపించేసి మనం ఏముంది సార్ ఇన్వెస్టిగేషన్ సాగదీద్దాం, ఎవడో ఒకరిని పెట్టేసి ఇది చేసేద్దాం, లాగుదాం, అంత ఈజీ అయిపోయింది లా అంటే. అప్పుడు ఏం చెప్తుంది, కొట్టి చంపించేద్దాము, కేసు అయితే ఎఫ్ఐఆర్ అవుతుంది, ఇన్వెస్టిగేషన్ లాగుతూ పోదాం అని చెప్పంటుంది. అంటే ఇన్వెస్టిగేషన్కి ఇన్నాళ్ళు, కోర్టుకు వెళ్ళడానికి ఇన్నాళ్ళు, తీర్పు రావడానికి ఇన్నాళ్ళు, ఇలా ఏళ్ళకి తరబడి మనం ఇది చేసుకుంటూ పోతే ఫైనల్గా తీర్పు వచ్చేటప్పటికి మనమే ముసలి చచ్చిపోతాం, ఎవడు చంపక్కర్లేదు. ఓకే, ఏం మార్పు రావాలి? ఎలా అంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెడతామని చెప్తున్నారు, లా అంతా మారుస్తామని చెప్తున్నారు. దీనికి సంబంధించి రకరకాలు కూడా, ఎందుకంటే బయట నుంచి కూడా ఇప్పుడు ఎవరైతే ఆడపిల్లల మీద కూడా మనం ఎంత కాదన్నా వాళ్ళ మీద కొన్ని చిన్నపిల్లల మీద కూడా జరుగుతున్నాయి. వాటికి సంబంధించి కూడా ఏదైతే తీర్పులో వచ్చో తొందరగా రావాల్సిన ఆవశ్యకత ఉంది. అంటే ఏం చేంజ్ అయితే బెటరు, మీరు దేనికోసం ఫైట్ చేస్తున్నారు అనేది, దీనికి సంబంధించి అసలుకి రిజల్ట్ వచ్చే అవకాశం ఉందా? లేకపోతే శేఖర్ భాషనో, లేకపోతే కెవినో, లేకపోతే మగాళ్ళకి సంబంధించి ఇవన్నీ జరుగుతున్నాయి, మాకు అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు కోర్టులో లేట్ అవుతుందంటే అదొక రకం, అసలు పోలీస్ ఇన్వెస్టిగేషన్ లేట్ అవుతుందంటే తీసుకోవట్లేదని చెప్తున్నాడు మన అతనైతే. కాదు, మీకు అయితే ఇక్కడ ఈ పాయింట్ ఒకటి యాడ్ చేస్తానండి. అమృత ప్రణయ్ కేసు కి నా కేసు కి కొంచెం సిమిలారిటీ ఉంది. ఓకే, అక్కడ అమృత వచ్చి వైశ్య, ఇక్కడ వైశ్య, అక్కడ ప్రణయ్ వచ్చి క్రిస్టియన్, నేను క్రిస్టియన్. అట్లా అలా అలా. అయితే ఇక్కడ ఏమైంది, ఆ అబ్బాయి ఎస్సీ అవడం వల్ల, అంటే క్యాస్ట్ నువ్వు అన్టచబుల్ అని చెప్పేసి వాళ్ళ ఫాదర్ చంపించేయడం జరిగింది. ఇక్కడ నేను ఓసీ కాబట్టి మేబీ అట్లాంటివి జరగలేదు, ప్లస్ వాళ్ళ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ కాబట్టి అలా జరగలేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇన్ని 6.5 years ఎందుకు జరిగింది అంటే, మన కోర్టులో ఆ సిస్టమ్ అట్లా ఉంది స్లోగా. అంటే ఇక్కడ లోవర్ కోర్టులో వచ్చింది జడ్జిమెంట్, అయితే హైకోర్టుకి వెళ్ళి అపీల్ చేసుకోవచ్చు, మళ్ళీ హైకోర్టులో జడ్జిమెంట్ అదే వస్తే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. అట్లా చాలా అపీల్స్ తీసుకొని శేఖర్ గారు చెప్పినట్టు వాడు చనిపోయేంత వరకు అట్లా ఫైట్ చేస్తూనే ఉండొచ్చు. ఓకే, చేంజెస్ ఏమి రావాలి కరెక్ట్ గా? ఎవరైతే అంటే ఈ మెన్స్ కి సంబంధించి ఇప్పుడే మొదలైంది శేఖర్, ఇక్కడైతే మీరున్నారు, లేకపోతే మిగతా స్టేట్స్ లో కానీ ఒక అవేర్నెస్ అయితే బిల్డప్ అవుతుంది. నిజంగా అది మంచి సైన్ అనుకోవచ్చు. ఎందుకంటే అతుల్ సుభాష్ కేసుకి సంబంధించి చాలా మంది ఇది తప్పు అని చెప్పి మాట్లాడారు, బయటకు వస్తున్నారు కూడా. నేను మొన్న ఎక్కడో ఏదో ఒక వీడియో చూశాను, మగవాళ్ళకి సంబంధించి ఇలాగా గొడవలు జరుగుతుంది, దీన్ని అరికట్టాలని చెప్పి కొంతమంది బయట ఇప్పుడే మూవ్ స్టార్ట్ అయింది. ఇది నిజంగా మంచి సైన్ అనుకోవచ్చా? ఇంకా ఎలా వెళ్తాయి? వెరీ ఇంపార్టెంట్. మనం చట్టాలు మార్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎప్పుడో ఒకనొక టైంలో ఉన్న సిచ్యువేషన్ కాదు ఏది, ఆడవాళ్ళు అసలు ఉద్యోగాలు చేయకుండా ఇంట్లోనే ఉండి వాళ్ళు తర్వాత భర్త మీద కంప్లీట్గా డిపెండ్ అయిపోయిన సిచ్యువేషన్లో, భర్త ఆవిడ్ని తిట్టినా కొట్టినా ఏం చేసినా భరిస్తూ ఉండాల్సిన సిచ్యువేషన్లో వాళ్ళకంటూ కొన్ని హక్కులు ఉండాలి, లేకపోతే వాళ్ళు ఇదైపోతారని చెప్పి తీసుకొచ్చిన చట్టాలు ఇప్పుడు ఆడవాళ్ళు మందు కొడుతూ, సిగరెట్లు తాగుతూ, డ్రగ్స్ చేసుకుంటూ, వాళ్ళు అన్నీ చేసుకుంటూ, మొగుళ్ళనే కొట్టుకుంటూ, మొగుళ్ళనే తిట్టుకుంటూ, ఆఖరి కేసులు పెట్టి డబ్బులు ఎక్స్ట్రా చేసే స్టేజ్లో వీటిని మనం వాడుకుంటున్నాం. అంటే సో దిస్ ఈజ్ నాట్ ఇంప్లైడ్ టు దీస్ ఉమెన్. ఇప్పుడు ఏంటంటే ఇది ఎవరి కోసం, వంటింట్లో వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు, ఏం చెప్పలేకపోతున్నారు, వాళ్ళకి సహారాగా ఉంటుందని తీసుకొచ్చిన సిస్టమ్. దీన్ని ఎవరు వాడుకుంటున్నారు? బజారు మాటలు మాట్లాడుకుంటూ, ఎవరితో పడితే వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ, డ్రగ్స్ వాడుతూ, మందు కొడుతూ, సిగరెట్లు కొడుతూ, ఇవన్నీ కూడా చేస్తున్న వీళ్ళకి ఇవి ఏ రకంగా వీళ్ళకి మనం అన్వయించుకోవచ్చు? ఇద్దరు మహిళలే, ఇద్దరు పంజాబ్ డ్రెస్లు వేసుకునే ఉంటారు, కానీ ఒకళ్ళు ఇంటి పట్టున ఉంటారు, భర్త సంసారం ఇదే నా జీవితం అనుకుంటూ చూసుకుని ఉంటే, ఒకళ్ళు మందులు సిగరెట్లు అన్నీ ఉంటాయి. అంటే మేము మందు కొట్టకూడదా, మేము సిగరెట్ తాగకూడదా, మేము మగాళ్ళు చేసినట్టు మేము చేయకూడదా అని చెప్పి వాళ్ళు అడగచ్చు. ఎస్, అలా నువ్వు అన్ని మగాడిలాగా చేసేటప్పుడు మగాడుకున్న చట్టాలే నీకు కూడా ఉండి, నీకు స్పెషల్ చట్టాలు ఎందుకు? ఇటువంటి వాళ్ళకి స్పెషల్ చట్టాలు వర్తించకూడదు, ఇటువంటి వాళ్ళకి వర్తించాలి. ఇప్పుడు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి నువ్వు చేయగలుగుతున్నప్పుడు నీకోసం ఇటువంటి వాళ్ళకి వాడే చట్టాలు నీకెందుకు వాడాలి? కరెక్టా కదా? అవును. ఇప్పుడు జానీ మాస్టర్ కేసులో జానీ మాస్టర్ వాళ్ళ మిసెస్ ఇంటి పట్టు నుండి తన కెరీర్ కూడా త్యాగం చేసి పిల్లల్ని చూసుకుంటూ, భర్తని పిల్లల్ని చూసుకుంటున్న మహిళ. ఇటువంటి వాళ్ళ కోసం కదా ఈ చట్టాలు చేసింది. ఇప్పుడు ఏమైంది? ఎవరైతే డ్యాన్సులు చేసుకుంటూ
హుక్కాలు కొట్టుకుంటూ మందులు కొట్టుకుంటూ ఇవన్నీ చేస్తూ వీళ్ళు చక్కగా ఆ యొక్క ఫలాన్ని అనుభవిస్తున్నారు. అదే వాటిని యొక్క ఈవిడ్ని A2 పెట్టారు తెలుసా నీకు? కొత్తగా జానీ మాస్టర్ కేసులో కొత్త ఛార్జ్ షీట్ వేసి ఈవిడ ఇప్పుడు A2 చేశారు. ఆయన ఏమన్నట ఈవిడ A2 అక్యూజ్ 2 అని పెట్టారు. ఏం పాపం చేసింది ఈవిడ? భరించింది. భర్తని ఎత్తుకుపోతానికి రెడీ, కొంప కూల్చడానికి వచ్చిన ఆడది అని చెప్పి తెలిసి కూడా మళ్ళీ భర్తకి ప్రాబ్లం అవుతుంది ఇవన్నీ భరిస్తే న్యాయం జరగాల్సిన ఆవిడికి ఇవాళ A2 చేసి ఆవిడని నిందితురాలను చేశారు. ఎంత దారుణం! ఈ వీళ్ళ కోసం ఉపయోగించాల్సిన చట్టాన్ని వీళ్ళ కోసం వాడుకుంటూ వీళ్ళనే దోషులాగా చేస్తుంటే ఈ చట్టాలు దేనికి పనికి వస్తాయి? దాని మీద ఫైట్ మీద. ఓకే. సో ఇలాంటి వాళ్ళు ఒకవేళ రాంగ్ కేసు పెడితే పెనాల్టీలు వేయాలి. శ్రావ్య కూడా ఒక ఇంటర్వ్యూలో ఎన్టీవీలో చెప్తుందండి ఎందుకు ఇన్ని కేసులు ఉన్నాయి, కోర్టుల కేసులు ఎందుకు ఉన్నాయని. ఇలాంటి అమ్మాయిలే రాంగ్ కేసులు పెట్టి మళ్ళీ ఎందుకు ఇన్ని కేసులు ఉన్నాయంటే వాళ్ళ మీద పెనాల్టీలు వేయాలి. ఓకే. అడ్వకేట్ మీద వేయాలి, ప్లస్ పెట్టిన అక్యూజ్డ్ వాళ్ళ మీద కూడా వేయాలి. ఓకే, ఖచ్చితంగా చేయాలి. ఇది వీళ్ళు అడగకుండానే జరిగిపోవాలి. ఎందుకంటే ఇప్పుడు కొట్లాడాడు ఫైనల్గా ఏదో రోజున వీడి కేసు తప్పుడు, వీడి మీద పెట్టిన కేసు తప్పుడు కేసు అని తేలింది. అమ్మాయి బయటపడ్డా దేవుడా బతుకు జీవుడా అని బతుకుతుంటాడు వాడు. కాకుండా నా మీద తప్పుడు కేసు పెడతావా అని చెప్పి అల్లరి నరేష్ ఏదో సినిమా వచ్చింది, నాంది అనుకుంటా. అలా రివర్స్లో కేసు పెట్టి వాళ్ళందరినీ బజార్కి ఇచ్చి నిలబెట్టే వాళ్ళు కనుక రెగ్యులర్గా ఉంటే ఇట్లా తప్పుడు కేసులు పడవు. ఓకే. ఇప్పుడు రాజధాని మీద తప్పుడు కేసు పెట్టింది లావణ్య, ఇప్పుడు ఏదో తీసేస్తా అంటుంది. తీయద్దు, అట్టాగే ఉంచు. అది తప్పుడు కేసుని తేలాలి, దాని మీద తిరిగి 211 వేయాలి. అప్పుడు ఆ సెక్షన్లో రాజధానికి ఎంత శిక్ష పడాల్సి వస్తుందో అది తప్పుడు కేసుని తెలిస్తే ఆవిడ మీద అంత శిక్ష పడుతుంది 10 ఏళ్ళు. దట్ ఈస్ 211. నువ్వు అడిగిన దానికి సమాధానం. అవును. కానీ ఈ 211 ఎంతమంది పెడతారు? ఎవ్వడికి ఈ కోర్టుల చుట్టూ తిరిగి పెంట చేసుకోవాలని ఉండదు. కానీ కొంతమంది ఇదే మా జీవితం, దీన్ని పెట్టుకుని మేము బతుకుతాం, కేసులు పెట్టి డబ్బులు ఇస్తాం అనుకునే వాళ్ళకి ఇదే పని. మాకు వేరే పనులు ఉన్నాయి, మేము చూసుకుంటాం, మాకు దొద్దు అనుకునే వాళ్ళు ఆ జోలికి పోరు. అయిపోయినా కూడా మన బతుకు మనం బతుకుతూ ఉంటాం. వాళ్ళు తిరిగి ఇటువంటి కేసులు పెట్టకపోవడం వల్ల వీళ్ళు రెచ్చిపోతుంటారు. దెబ్బలు గట్టిగా పడాలి ఇట్లాంటివి. ఒకవేళ ఇక్కడ వాళ్ళు క్లెయిమ్ చేయకపోయినా కూడా కోర్టు ఒకసారి ఇది తప్పుడు కేసుని తేలిస్తే ఆన్ ద స్పాట్ అప్పుడే వాళ్ళకి శిక్ష పడేట్టేస్తే నేను చెప్పినట్టు పెనాల్టీ అండ్ గట్టిగా శిక్ష పడేట్టయితే ఇంకొకళ్ళు తప్పుడు కేసు పెట్టడానికి ముందు రారు. తప్పుడు కేసు పెట్టాలి అంటే పడాలి. ఓకే, అంతే. ఓకే, తప్పకుండా ఏదైతే మీరు కోరుకుంటున్నారో అవన్నీ జరగాలని దానికి సంబంధించి ఒక సైన్ అయితే వస్తుంది బయట నుంచి, సమాజంలో నుంచి. దీనికి జరుగుతున్న ఏదైతే వీళ్ళు చేస్తున్న వాటి మీద చూద్దాం. ఫ్యూచర్లో మీరు అనుకున్నది నెరవేరాలని, దాంతోపాటు కెవిన్ ఏదైతే నువ్వు చేస్తున్న ఫైట్ ఏదైతే దాన్ని ధైర్యంగా ముందుకెళ్ళాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ నాతో పాటు జాయిన్ అయినందుకు. థ్యాంక్ యూ సో మచ్.